బీసీలకు. కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీ సబ్ప్లాన్ పెట్టాం, ప్రతి సంవత్సరం 20,000 కోట్ల బడ్జెట్ పెట్టామని చెప్పారు బీసీలకు. కానీ బీసీలకు మొండి చెయ్యే మిగిలింది. నిన్నటిదాకా బాకా ఊదిండ్రు. 42% విద్యా ఉద్యోగాల్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తామన్నారు. అది ఢిల్లీకి పంపిండ్రు, చేతులు దులుపుకున్నారు. మరి మీ చేతిలో ఉన్న బడ్జెట్ సబ్ ప్లాన్ ఎందుకు పెట్టలేదు? మొన్న కూడా చెప్పిన నేను, సబ్ ప్లాన్ పెట్టండి బడ్జెట్ లో. మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పినట్టు 20,000 కోట్లు పెట్టండి అంటే ఇవాళ ఈ సబ్ ప్లాన్ లో ప్రకారం సబ్ ప్లాన్ ప్రవేశపెట్టలేదు. బడ్జెట్ లో కేవలం 10,000 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టారు. 11 పెట్టారు, 1000 అది ఎస్టాబ్లిష్మెంట్ పోతుంది, ఉన్నది 10. అంటే ఇవాళ బీసీలకు మొండి చేయి చూపింది కాంగ్రెస్ ప్రభుత్వం. బీసీలను దగా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. 20,000 కోట్లు పెట్టమని మేనిఫెస్టోలో పెట్టి, కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పి, సబ్ ప్లాన్ పెట్టమని చెప్పి ధోకా చేసింది ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అంత అన్రియలిస్టిక్ బడ్జెట్ కూడా చూస్తే కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి 1-2 పాయింట్స్ చెప్పే ప్రయత్నం చేస్తా. సిఎస్ఎస్ అంటే సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఎంత పెట్టింది ఈసారి అంటే 15,729 కోట్లు వస్తాయి కేంద్రం నుంచి అని ఈసారి బడ్జెట్ లో పెట్టారు. సిఎస్ఎస్ కింద 15,729 కోట్లు కేంద్రం నుంచి వస్తాయని బడ్జెట్ లో పెట్టారు. 2023-24 సంవత్సరం లెక్కలు కూడా పెట్టింది, అసలు ఎంత వచ్చింది అని యాక్చువల్స్ పెట్టారు. 2023-24లో సిఎస్ఎస్ కింద మన రాష్ట్రానికి వచ్చింది 5,966 కోట్లు. 5,966. ఇప్పుడు మీరెంత పెట్టిండ్రు? 15,729 వస్తుందా? ఇది ఆచరణ సాధ్యమా? పోయినసారి వచ్చినటువంటిది కేంద్రం సిఎస్ఎస్ కింద పెట్టిన దాంట్లో మనకు 1.34%. 1.34% అంటే 5,966 వచ్చింది. ఈసారి మీరు ఆశిస్తున్నది ఎంత అంటే 2.9% ఆశిస్తుండ్రు. 2.9%, 15,729 crores ఆశిస్తుండ్రు. పోయినసారి వచ్చింది 1.34. మా అంటే 2 వస్తుండొచ్చు, ఎక్కువ. మీరెంత పెట్టిండ్రు? 2.9% అని 15,729 ఢిల్లీ నుంచి వస్తుందని పెట్టిండ్రు, విచ్ ఇస్ అన్రియలిస్టిక్. రెండవది నరేగాకు పోయినసారి 86,000 కోట్లే ఉంది బడ్జెట్ కేంద్రంలో. ఈసారి 86,000 కోట్లే పెట్టింది కేంద్ర ప్రభుత్వం. బడ్జెట్ లో కేంద్రంలో మార్పు లేదు. కానీ మన రాష్ట్ర ప్రభుత్వము పోయినసారి 2,600 కోట్లు పెడితే ఈసారి 3,000 కోట్లు వస్తుందని చెప్పి బడ్జెట్ లో ప్రతిపాదించారు. ఎట్లా వస్తుంది? 400 కోట్లు ఎట్లా పెరుగుతుంది? కేంద్రంలో ఏం పెరగలే కదా. ఢిల్లీలో పోయినసారి 86,000 పెట్టిండ్రు దేశానికి, ఈసారి 86,000 పెట్టిండ్రు. మరి మీరు 2,600 పోయినసారి వస్తే ఈసారి 3,000 వస్తుందని బడ్జెట్ లో పెట్టింది. 400 కోట్లు ఎట్లా పెరుగుతుంది? విచ్ ఇస్ అన్రియలిస్టిక్. ఈ మిడ్ డే మీల్స్ స్కూల్ పిల్లలకు మధ్యాహ్న భోజన పథకంలో మిడ్ డే మీల్స్ లో యాక్చువల్ గా పోయిన 2023-24 సంవత్సరంలో మనకు వచ్చింది 145 కోట్లు, 145 crores. ఈసారి బడ్జెట్ లో 1,200 కోట్లు వస్తుందని పెట్టిండ్రు. యాడికెళ్ళి వస్తుంది? అసలు మొత్తం దేశానికి పెట్టిన దాంట్లో మరి దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే హార్డ్లీ మనకు 200 కోట్లు దాటదు. అంటే వీళ్ళు 145 crores 2023-24లో వస్తే ఈ బడ్జెట్ లో 1,200 కోట్లు మిడ్ డే మీల్స్ ద్వారా వస్తుందని అంకెల గారడి చేసే ప్రయత్నం చేశారు. అన్రియలిస్టిక్ బడ్జెట్ పెట్టిండ్రు. పోయినసారి కూడా మీరు చూసింది కదా, ఏమేం చెప్పిండ్రు? పోయినసారి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ తీరబోయి పోయినసారి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి ఏం చెప్పిండ్రు, ఈసారి ఏం చెప్పిండ్రు మీరు చూడండి ఒకసారి. అట్లా చెప్పుకుంటూ పోతే ఇంకోటి కూడా చెప్తా. మహిళలకు సంబంధించి మనకు వేరియస్ స్కీమ్స్ ఉంటాయి. కేంద్ర సిఎస్ఎస్ నుంచి మహిళా శిశు సంక్షేమ శాఖకు 2023-24లో వచ్చింది 9,95 లక్షలు. 9,95 లక్షలు. మరి ఈసారి వీళ్ళు ఎంత ఆశిస్తుంది తెలుసా? 1,943 కోట్లు. 9 crores వర్సెస్ 1,943 crores, విచ్ ఇస్ టోటలీ అన్రియలిస్టిక్. అసలు కేంద్రం మొత్తం దేశంలో మహిళా శిశు సంక్షేమ శాఖకు పెట్టిందే 26,000 కోట్లు. మనకు వీళ్ళు 1,943 కోట్లు వస్తుంది అంటారు. దాంట్లో ఇది వచ్చేదా? ఇది ఆచరణ సాధ్యమా? అంటే టోటల్ గా అన్రియలిస్టిక్ బడ్జెట్ ను పెట్టడం జరిగింది. ఇక వీళ్ళ కథ చూడాలి.
2024-25 ఇది పోయినసారి బడ్జెట్లో బట్టి గారు ఏం చెప్పిండ్రు అంటే మేము పేదలు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తాము, ఎస్సీ ఎస్టీలు ఇల్లు కట్టుకోవడానికి 6 లక్షలు ఇస్తాము, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున 4,50,000 ఇల్లు కడతాము అని చెప్పి 2024-25లో చెప్పిండ్రు. నేనేం ఛాలెంజింగ్, ఒక్క ఇల్లు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా కట్టిండ్రా? కడితే ఏ ఊర్లో కట్టిండ్రో ఎవరికి ఇచ్చిండ్రో చెప్తే పోయేద్దాం పని. బడ్జెట్ అంటే అది మన అంకెల గారెడా? మరి ఏడికి పోయిన పైసలు? ఇంట్లో ఎంత పెట్టిందంటే డబ్బు ఇంట్లో ఎంత డబ్బు పెట్టిండ్రు బడ్జెట్లో అంటే ఇందిరమ్మ ఇళ్ల కోసం 22,500 కోట్ల రూపాయలు పెట్టిండ్రు. 22,500 కోట్లు. 22 పైసలు ఇచ్చిండ్రు ఎవరికన్నా? 22 పైసలన్నా ఈ బడ్జెట్లో పెట్టింది ఖర్చు అయిందా? మేము 4,50,000 ఇల్లు కడతాం, 22,500 కోట్లు బడ్జెట్లో పెట్టమని పోయినసారి పెట్టిండ్రు. 22,500 కోట్లలో 22 పైసలన్నా నీ ప్రభుత్వం ఖర్చు పెట్టిందా? ఒక్క ఇల్లన్నా ఈ రాష్ట్రంలో కట్టిండ్రా? కడితే ఏ ఊర్లో కట్టిండ్రో, ఎక్కడ కట్టిండ్రో, ఎవరికి ఇచ్చిండ్రో పేరు చెప్పాలి. ఇక ఈ సంవత్సరం బడ్జెట్ 25-26 ఈసారి ఏం చెప్తున్నారు? మళ్ళీ అదే ముచ్చట. సేమ్ అదే, ప్రతి నియోజకవర్గానికి 3 అంటే సేమ్ చెప్పినా అంటే పోయినసారి చెప్పిన అది మక్కి ఏం తెరవలేదు. 3,500 ఇండ్లు మళ్ళీ గదే 12,500 22,500 కోట్లు పెట్టినాం. ఆడ పెట్టినరు అంటే మీరు ప్రజల్ని ఎట్లా మోసం చేస్తారు? ఎస్సీ ఎస్టీలకు 1,00,000 రూపాయలు ఎక్కువ ఇస్తామని పోయిన బడ్జెట్లో చెప్పారు. ఈ బడ్జెట్కి వచ్చే వరకు మాయమైపోయింది. పోయినసారి ఏమో వాళ్ళ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉంది ఎస్సీ ఎస్టీలకు ఇల్లు కట్టుకుంటే 1,00,000 రూపాయలు ఎక్కువ ఇస్తామని. మొదటి బడ్జెట్లో చెప్పిన 1,00,000 రూపాయలు ఎక్కువ ఇస్తామన్నారు. సరే 1,00,000 ఎక్కువ లేదు, తక్కువ లేదు, ఎవరికి ఇయ్యలేదు, రూపాయి ఇయ్యలే. ఈ బడ్జెట్కి వచ్చేసరికి మళ్ళా కదే 3,500 కోట్లు ఇస్తామన్నారు, కానీ 1,00,000 రూపాయలు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చేది మాయమైపోయింది. అంటే ఇదంతా కూడా బడ్జెట్ అనేటువంటిది ఒక అబద్ధాల గారిడి, అంకెల గారిడితో ఈ రాష్ట్ర ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ ఎట్లా మోసం చేస్తుందో చెప్పడానికి ఉదాహరణ. ఈసారి బడ్జెట్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కేవలం 600 కోట్లు పెట్టారు దానికి. అసలు మీరు ఈ రాష్ట్రంలో కూలీలు 1,00,000 మంది ఉంటారు, 1,00,000 మంది కూలీలు ఉంటారు. 1,00,000 మంది కూలీలకు 12,000 చొప్పున ఇవ్వాలంటే ఎంత డబ్బు కావాలి? ఎంత అవుతుంది? 12,000 కోట్ల బడ్జెట్లో ఎంత పెట్టింది తెలుసా భాయ్ సాబ్? 600 కోట్లు, ఓన్లీ 600. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను ఒక ఫాల్స్ గా మార్చారు. ఈ రాష్ట్రంలో 52 లక్షల ఉపాధి హామీ కార్డులు ఉన్నాయి. 52 లక్షల ఉపాధి హామీ కార్డులలో 1,02,00,000 మంది పనిచేస్తున్నారు, కూలీలు ఉన్నారు. 1,02,00,000 మంది కూలీలు ఉన్నారు. 1,02,00,000 మందికి 1,200 చొప్పున ఇవ్వాలంటే 12,000 కోట్ల రూపాయలు కావాలి. కానీ ఈ సంవత్సరం బట్టి గారి బడ్జెట్లో 600 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టారు. అంటే ఎంతమందికి వస్తుంది? 6 లక్షల 5% ఆఫ్ ద బడ్జెట్ 5 లక్షల మందికి వస్తుంది. 6 కూడా కాదు, 5 లక్షల మందికి ఇస్తామని పెట్టారు. నిజానికి ఈ రోజు ఇచ్చింది ఎంతమంది తెలుసా భాయ్ సాబ్? 50,000. ఆల్రెడీ స్టార్ట్ అయిన స్కీమ్ 6 నెలలే. 50,000 మంది కూడా ఇవ్వలే ఇప్పటికి. వాళ్ళు బడ్జెట్లో 600 పెట్టిండ్రు, కానీ ఈ 600 కోట్లు ఖర్చు పెట్టాలన్నా 5 లక్షల మందికి ఇవ్వాలి. కానీ ఈరోజు ఇస్తున్నది 50,000. ఇవ్వాల్సింది 1,02,00,000, ఇస్తున్నది 50,000. ఈ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ఒక బడా జూట్ గా మారిపోయింది. బట్టి బడ్జెట్ బడా జూట్ బడ్జెట్. అబద్ధాలతో కాలం గడుపుతాం తప్ప హామీలు అమలు చేయము అనే విషయాన్ని ఏదో సావు కబురు చల్లగా చెప్పినట్టు ఈ బడ్జెట్ ద్వారా ఇవాళ రాష్ట్ర ప్రజలకు చెప్పిండ్రు. ఎందుకు? 2,500 మహాలక్ష్మి లేదు, 4,000 రూపాయల చేయుత లేదు, తులం బంగారం లేదు, స్కూటీలు లేవు, విద్యా భరోసా కార్డు లేదు, రైతు రుణమాఫీకి బడ్జెట్ పెట్టలేదు, 15,000 రూపాయల రైతు భరోసా లేదు, అన్ని పంటలకు బోనస్ లేదు. అంటే ఈ బడ్జెట్ ద్వారా కాంగ్రెస్ పార్టీ తన విశ్వసనీయతను కోల్పోయింది.